రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో రాజమండ్రి గోకవరం బస్టాండ్ సమీపంలో గాంధీజీ విగ్రహం వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అని, వాటి వల్ల విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 9 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వ 5లో 3, ఇప్పుడు ప్రభుత్వ హయాంలో 6, మొత్తం 9 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ 9 ఇన్స్టాల్మెంట్లు కలిసి 6,500 కోట్ల రూపాయలు కాలేజీ మేనేజ్మెంట్స్ కి మన రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. మరి దీనివల్ల చాలా కాలేజీలు అసలు రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసి, కొంతమంది అయితే భార్య పుస్తులదాళ్ళు కూడా తాకట్లు పెట్టి డబ్బులు పట్టుకొచ్చి స్టాఫ్ కి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క నెల జీతం రాకపోతే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గత 2.5 సంవత్సరాలుగా నానా కష్టాలు పడి ఏదో రకంగా కాలేజీలు రన్ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి కాలేజీలు రన్ చేస్తున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అకౌంట్లో వేసేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి డైరెక్ట్ కాలేజీ అకౌంట్లు వేస్తానని చెప్పారు, కానీ ఏ కాలేజీ అకౌంట్ లో కూడా డబ్బు వేసిన పరిస్థితులు లేవు. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, 2 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం వేయట్లేదు. అందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే మరి వెళ్ళి తాడేపల్లి అమరావతి సెక్రటరియట్ దగ్గర ఆత్మహత్యలు చేసేసుకుందామని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలందరూ కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మరి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకవైపునేమో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, రెండో వైపునేమో డిగ్రీలు పాస్ అయిపోయారు, సర్టిఫికెట్లు ఏమో లేవు. సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ వాళ్ళు మరి వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు. డిగ్రీ చదివి ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అయ్యి ఏమీ లేకుండా అతి దేన పరిస్థితుల్లో ఈ పశువులు, ఈ బంగారు కొట్టుల్లోను, అలాగే ఈ వస్త్ర దుకాణాలు, వీటిలోను, ఈ షాపింగ్ మాల్స్ లోను సేల్స్ గర్ల్స్ గా, సేల్స్ బాయ్ గా పనిచేసి దుర్భరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడపడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనేది మన లోకేష్ బాబు గారు చెప్పాలి. చాలా సార్లు చెప్పారు. మొన్న కూడా నేను డిసెంబర్ నెలలో మన ఆదికవి నంద యూనివర్సిటీ బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి వస్తే లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాలేజీ వాళ్ళందరూ, మీరు దయించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే డిసెంబర్ నెలాఖరు కల్లా ఫీజు రియంబర్స్మెంట్ నేను రిలీజ్ చేస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. డిసెంబర్ అయిపోయింది. తర్వాత వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీలు వెళ్ళి అడిగితే సంక్రాంతి పండగ ఇస్తానన్నాడు. సంక్రాంతి పండగ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి కూడా వచ్చేసింది. మరి ఉగాది కూడా వచ్చేస్తుందేమో ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో కాలేజీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయించి కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 6,500 కోట్లు కాకపోయినా కనీసం 3,500 కోట్లు ఎంతో కొంత రిలీజ్ చేస్తే కొంత రిలీఫ్ గా ఉంటుంది. కాబట్టి మీరు తక్షణం మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మరి ఏదైతే ఈవేళ నేను నిరాహార దీక్ష చేస్తున్నానో అది నిరవధిక నిరాహార దీక్షగా త్వరలోనే ప్రారంభించి నిరవధిక నిరాహార దీక్ష చేయడం